హలో ఆల్, నేను మీ డాక్టర్ ప్రతియాస్ రెడ్డి, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్, కుక్కట్పల్లి. ఈరోజు మనం పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీ ఎలా ఎఫెక్ట్ అవుతుందో తెలుసుకుందాం. పెయిన్ కిల్లర్స్ అనగా సహజంగా మనం NSAIDs వాడతాం, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ లైక్ అసెక్లోఫినాక్, డైక్లోఫినాక్. యూజువల్గా తలనొప్పి అని, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అని వాడుతూ ఉంటాం. సో వీటి వలన కిడ్నీ ఎలా ఎఫెక్ట్ అవుతుందో ఈరోజు తెలుసుకుందాం. శరీరంలో కిడ్నీకి రక్త సరఫరా మెయింటైన్ చేయడానికి ప్రోస్టాగ్లాండిన్ అనే కెమికల్ మనకి అవసరం పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పెయిన్ కిల్లర్స్ వాడతామో ఈ ప్రోస్టాగ్లాండిన్ లెవెల్ తగ్గిపోతుంది. సో ప్రోస్టాగ్లాండిన్ లెవెల్ తగ్గినప్పుడు కిడ్నీకి రక్త సరఫరా తగ్గుతుంది. ఈ ఎఫెక్ట్ ఎవరిలో ఎక్కువగా ఉంటుంది? యూజువల్గా వృద్ధులు, హైపర్టెన్సివ్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్, అంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళు, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వలన ప్రోస్టాగ్లాండిన్ లెవెల్ తగ్గి కిడ్నీకి రక్త సరఫరా తగ్గే అవకాశం ఉంటుంది. దీనివల్ల కిడ్నీ అక్యూట్ కిడ్నీ ఇంజురీ అవ్వచ్చు, లేదంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అవ్వచ్చు. రిపీటెడ్గా మాటికి ఈ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్న వాళ్ళకి మెల్లగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ లోకి వెళ్ళి ఈవెన్ డయాలసిస్ లోకి కూడా వెళ్ళే ప్రమాదం ఉంటుంది. సో పెయిన్ కిల్లర్స్ అన్నది రెగ్యులర్ గా వాడకూడదు. ఒకవేళ వాడితే మన కిడ్నీ స్టేటస్ ఏంటి, క్రియాటినిన్, అల్ట్రాసౌండ్ లో కిడ్నీ సైజ్ ఎంత ఉంది అన్నది తెలుసుకొని వాడితే బాగుంటుంది.